అంటే నాకు బాధగా ఉండేది ఏంటంటే మన సమాజానికి ఆయన సినిమాల రూపంతో చక్కటి మెసేజెస్ ఇచ్చే సమాజంలో ఉండే లోటుపాట్లను చక్కగా తెలిపే శంకర్ గారి సినిమా గురించి నేను ఇలా నెగిటివ్గా చెప్తానని నేను నిజంగా ఎప్పుడు అనుకోలేదన్నమాట. బట్ కానీ జెన్యూన్గా నేను చెప్తా ఉంటాను కాబట్టి మీతో నేను జెన్యూన్గా చెప్తున్నాను. మూవీ అయితే నన్ను నిజంగా డిసప్పాయింట్ చేసింది. రైటింగ్ కావచ్చు, ప్రెజెంటేషన్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, మూవీ మొత్తం ఎగ్జిక్యూషన్ కావచ్చు, నిజంగా చాలా వరకు బోర్ కొట్టింది అనమాట. సీరియస్లీ కొంచెం టైర్డ్ అయినాను. సెకండ్ హాఫ్ లో ఒక 2 సీన్స్ బాగానే ఉంటాయి. మనకు కొంచెం సిద్ధార్థ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ సీన్లు ఒక 2 ఉంటాయి. క్లైమాక్స్ మూవీ తర్వాత భారతీయుడు 3 ట్రైలర్ కట్ ఉంటుంది అనమాట. అంటే ఈ 3 సీన్లు, ఈ 2 ఎమోషనల్ సీన్స్, ఒక భారతీయుడు 3 ట్రైలర్ కట్ సీను, ఈ 3 తప్ప సినిమాలో పెద్దగా ఏం లేదు. అండ్ ముఖ్యంగా గెటప్స్ బ్రో, అసలు చూసేటప్పుడు నాకు ఆ గెటప్స్ అరే ఏంట్రా ఇది శంకర్ గారి సినిమా కదా, అసలు ఏంటి గెటప్ ఏంది. అప్పుడెప్పుడు 1996లో వచ్చిండే భారతీయుడు మూవీ 28 years బ్యాక్ వచ్చిండే మూవీలో అంత బాగా ప్రాస్థెటిక్స్ యూజ్ చేస్తారు కదా గెటప్. ఈ మూవీలో ఇంట్రడక్షన్ హెయిర్ తో వచ్చిండే గెటప్స్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ గెటప్స్ కొంచెం డిసప్పాయింట్ చేసింది అనమాట. అండ్ నాట్ ఓన్లీ గెటప్, లైన్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు ఏంటంటే కరప్షన్ చేసే వాళ్ళు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయినా, అమ్మా నాన్న అయినా, చెల్లెలైనా, అక్క అయినా, అన్న అయినా, తమ్ముడైనా, ఎవరైనా సరే, బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మీరు పట్టించండి. ఎందుకంటే వాళ్ళు అక్రమంగా సంపాదించే డబ్బుతో మనం తింటే అరగదు, వాళ్ళు అక్రమంగా సంపాదించే డబ్బుతో మనకు దర్జాలు వద్దు, పట్టించండి అని చెప్పే లైన్ బాగానే ఉంది. కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం నిజంగా పూర్ నాకు అనిపించింది. నాకైతే కొంచెం కష్టంగా ఉంది థియేటర్లో కూర్చోవడము. మూవీలో ఏదైనా మంచి ప్లస్ పాయింట్స్ ఉన్నాయంటే చెప్పాను కదా, 3 సీన్లు కాకుండా కమల్ హాసన్ గారి యాక్టింగ్, ఆయన లోకనాయకుడు, ఆయన గురించి తప్పులు పట్టాల్సిన అవసరమే లేదు. కానీ ఆయన యాక్టింగ్ ని కూడా ఆ గెటప్స్ వల్ల మనకు కొంచెం అది కామిక్ గా చేసింది అనమాట. సో కమల్ హాసన్ గారి యాక్టింగ్, ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ బాగుంది. రిమైనింగ్ అంతా కూడా థియేటర్లో కూర్చోవడం కొంచెం కష్టమైన అనిపించింది. చాలా మంది అంటారు ఇంకా గేమ్ చేంజర్ పరిస్థితి ఏంటి, భారతీయుడు ఇలా ఉంటే అంటున్నారు, మీరేమంటారు? ఇప్పుడు నేను కూడా మూవీ తర్వాత గ్యాప్ ఉంది కాబట్టి ఫేస్బుక్, సోషల్ మీడియా అంతా చూసేటప్పుడు కూడా కొంతమంది గేమ్ చేంజర్ ఎలా ఉండబోతోంది, శంకర్ గారు అవుట్ ఆఫ్ ఫామ్ లోకి వచ్చేసారు కదా, అది ఇది అని అంటా ఉన్నారు. మనం చెప్పలేం బ్రో, ఎందుకంటే గేమ్ చేంజర్ లో దిల్ రాజు గారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మేబీ గేమ్ చేంజర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి భారతీయుడు 2 ఏమైనా పక్కన పెట్టినారా, లేదా ఇది 5 years నుంచి ప్రాజెక్ట్ కదండి బ్రో భారతీయుడు 2 వచ్చేసి. సో దీనికి గేమ్ చేంజర్ కి నాకు తెలిసి దీని రిజల్ట్ దానికి ఇంపాక్ట్ ఇవ్వదని నేను అనుకుంటాను అనమాట. సో అది మూవీ మనకు రిలీజ్ అయితేనే మనకు తెలుస్తుంది. అంటే శంకర్ గారు కూడా లాస్ట్ మూవీస్ కూడా ఫ్లాప్ అంత పెద్దగా లేవు. అంటే రోబో తర్వాత నుంచి ఆయన ప్రాపర్ గా రోబో 2 కావచ్చు, కలెక్షన్స్ వచ్చినా కూడా ఇంకా క్రిటికల్ అక్లైమ్ అయితే రాలేదు. రోబో 1 ఉండేదంట, సగం కూడా లేదు రోబో 2 అని చెప్తా అన్నారు. అంటే శంకర్ గారు ఏంటంటే ఒకటే ఈ గ్రాండియర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఈ మధ్య పెడతాన్నారు అనమాట. గ్రాండియర్ కావచ్చు, విఎఫ్ఎక్స్ కావచ్చు, రిచ్ గా ఉండాలని పెడతా ఉన్నారు. కొంచెం ఆయన జీన్స్ కావచ్చు, ఆ పాత మూవీస్ జెంటిల్ మ్యాన్, భారతీయుడు జీన్స్ కావచ్చు, లేకపోతే శివాజీ రోబో కావచ్చు, బాయ్స్ కావచ్చు, దాంట్లో ఉండే కంటెంట్ కొంచెం మిస్ అవుతున్నారని నాకు అనిపిస్తుంది. సో ఓవరాల్ గా భారతీయుడు 2 ఇస్ ఏ బిగ్ డిసప్పాయింట్మెంట్ ఫర్ మీ అనమాట. ఒక 2-3 సీన్లు. బట్ కానీ శంకర్ గారి సినిమాలంటే ఏదో ఒక సోషల్ మెసేజ్ ఉంటుంది కాబట్టి, కొన్ని పనికిమాల సినిమాలు అంటే ఈ గ్లామర్, ఈ ఎక్స్పోజింగ్, ఇట్లాంటి సినిమాలు చూసేదానికంటే ఇలాంటి సినిమాకి వచ్చి చూడడం కొంచెం బెటర్ అండి. టికెట్ రేట్స్ కూడా కొంచెం తగ్గించండి ఇప్పుడు. తమిళ సినిమాకి అక్కడేమో 190 ఉంది, ఇక్కడ 350, 370, 400 వరకు పోతా ఉంది. ఆ బుక్ మై షోలో బుక్ చేసుకోవాలంటే టాక్సెస్ తో కలిపి 400 వరకు పోతా ఉంది అనమాట. అంటే వాళ్ళకంటే 2 రెట్ల కంటే ఎక్కువ. సో టికెట్ల విషయం కూడా కొంచెం చూస్తే బెటర్.